ఆ కృష్ణప్రసాద్ నీకు మంచివాడా? అవును, ఆయన మంచివారే. అంటే మేమంతా దుర్మార్గులమా అని నేను అనలేదే. చాలు ఇంకా ఆపబాను. నీకింకా ఇక్కడ ఉండడానికి ఎన్ని రోజులు టైం ఉంది? చెప్పు. 68 రోజులు. ఈ 68 రోజులు నువ్వు ఇంకా ఈ ఇంటి గుమ్మం దాటి బయటికి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇంట్లోనే ఉండాలి. బయటికి అడుగు పెడితే ఇంకట్నుంచటే మీ ఇంటికి వెళ్ళిపో. తిరిగి ఇంటికి రావద్దు. ఏమండి, నువ్విక్కడ ఉండడానికి కారణం నీ మెళ్ళో తాళి అని చెప్తావు కదా. ఆ తాళి మీద నీకు గౌరవం, ప్రేమ, భక్తి ఉంటే నా మాట దాటి బయటికి వెళ్ళొద్దు. బాగా గుర్తుంచుకో భాను, ఇది నా మాట, అంటే నీ భర్త మాట. వావ్, మంచి కిక్కిచ్చే షో జరిగింది. ఇదే నాకు కావాల్సింది. ఈ కిక్కు కోసమే ఆ ఫోటోలు. కృష్ణప్రసాద్ గారు నాకు ముందే పరిచయం. ఇందాక గుడికి వెళ్ళి అత్తయ్య గురించి దండం పెట్టుకుని బయటకు వస్తుంటే అప్పుడు ఆయన కనిపించారండి. భాను ఏం మాట్లాడుంటుంది కృష్ణప్రసాద్తో? నా శత్రువుకి సపోర్టుగా ఉంటుందా ఇది? దీన్ని అస్సలు క్షమించకూడదు. అత్తయ్య, నువ్వెందుకు వచ్చావే నా గదిలోకి? మీరు చాలా ఆవేశంలో ఉన్నారు. మీకు బీపీ ఎక్కువై ఉంటుంది అత్తయ్య, అందుకే బీపీ టాబ్లెట్ తీసుకొచ్చాను. వేసుకోండి అత్తయ్య. ఏయ్, ఇది టాబ్లెట్ వేస్తే తగ్గే బీపీ కాదే, నీ మోహన్ చూస్తే పెరిగే బీపీ. నువ్వు ఈ ఇంట్లో కనపడకుండా పోయినప్పుడే తగ్గేటటువంటి బీపీ. అయినా అది జరుగుతుందో లేదో తెలియదు కదా అత్తయ్య. తెలియనప్పుడు సర్దుకుపోవాలి గాని ఇలా ఇంకా ఇంకా ఆవేశపడుతూ ఉంటే నన్ను పంపించే సంగతి ఏమో గాని మీరే వెళ్ళిపోయేలా ఉన్నారు. ఏయ్, ఏంటి జరుగుతుందో లేదో అంటున్నావు? అదే అత్తయ్య, బీపీ ఎక్కువైపోతే అది గుండె మీద ప్రభావం చూపిస్తుంది కదా. గుండె బలహీనమైతే హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని అంటున్నాను, అంతే. నార్మోయ్, ఏం జరగదే? ఏం జరగదు? నువ్వు ఇంటి నుంచి వెళ్ళడం జరగదా? నా కొడుక్కి నీలిమకి పెళ్లి జరగదా? లేదా మేమందరం సంతోషంగా బ్రతకడం అనేది జరగదా? జరగందేది? మీరిప్పుడు అన్న వాటిలో మీరు సంతోషంగా బతకడం అనేది తప్ప మిగతా రెండూ జరగవు.
రెండు అంటే నువ్వు వెళ్ళిపోవడం, నా కొడుక్కి నీలిమకి పెళ్లి జరగడం, ఈ రెండు జరగవా? జరుగుతాయా? జరుగుతాయి, జరిపిస్తాను. భవిష్యత్ ఏంటో తెలిసిపోతే నిజంగా మీరింత గాబరా పడరు అత్తయ్య. చాలా నెమ్మదిగా ఖచ్చితంగా ఇది జరుగుతుంది కదా అని ధీమాతోనే ఉంటారు. మీలో ఆ ధీమా లేదు అంటే నార్మోయ్, ముందు అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. నేను వెళ్తాను అత్తయ్య, కానీ ఇదిగో ఈ టాబ్లెట్స్ ఇక్కడే పెట్టి వెళ్తాను. ఇవి వేసుకోవడం మాత్రం మానేయకండి. నా మీద కోపంతో మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. అందరికంటే అదృష్టవంతులు ఆరోగ్యవంతులే. ఏయ్, ఏంటి కళ్ళు నెత్తికెక్కాయా? నా సంగతి సరే, మరి నీ సంగతి ఏంటి? నా కళ్ళు నెత్తికెక్కితే నీ కళ్ళు నేల మీదే ఉన్నాయి కదా. నువ్వు తప్పుకొని ఉండొచ్చు కదా. ఏయ్, నీకు నేను తప్పుకొని దారివాలా? అంటే ఇప్పుడు కళ్ళెవరికి నెత్తికెక్కినట్టు? ఏయ్, నిన్ను నువ్వు నన్నేం చేయలేవులే గాని వెళ్ళు. వెళ్ళి అత్తయ్యని కాక పట్టుకో పో. మావయ్య, అదలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? లాజికల్గా మాట్లాడే మనిషితో ఆర్గ్యూ చేయకూడదమ్మా, మనమే బేడైపోతాం. ఎక్కడ మాట్లాడాలో అక్కడ ఆణిముత్యాల్లాంటి ఒక్క మాట మాట్లాడినా చాలు, అదే ఆయుధం అవుతుంది. నువ్వెప్పుడు ఇంతే మావయ్య. ఆంటీ చూసారు దాన్ని? రోజు రోజుకి దాని పొగరు ఎక్కువైపోతుంది. మీకు కాబోయే కోడల్ని అన్న గౌరవం కాని, ఈ ఇంటి మీద అధికారం ఉండబోయే మనిషిని కాని భయం కాని కొంచెం కూడా లేదు దానికి. వస్తాయి నీలిమా, 2 నెలల తర్వాత ఖచ్చితంగా ఆ భయం, ఆ గౌరవం దానికి వస్తాయి. ఎలా వస్తాయి? ఈ గుమ్మల్లో నుంచి అడుగు బయట పెట్టే రోజు ఈ 2 నెలల్లోనే వస్తుంది. ఎందుకు నవ్వుతున్నారు? అవకాశం వచ్చే వరకు ఎదురు చూసేవాళ్ళు బలహీనులు. రాబోయే అవకాశాల్ని ముందే పసిగట్టి ఉపయోగించుకునేవాళ్ళు తెలివైన వాళ్ళు. ఏమంటున్నారు మీరు? తను ఈ ఇంట్లోంచి బయటకు వెళ్తేనే మీరు ప్రశాంతంగా ఉండగలనుకుంటున్నారు కదా. మరి అది జరగడానికి 2 నెలలు ఆగడం ఎందుకు? ఈ నెల 30 లోపే అవకాశం వస్తుంది కదా అంటున్నాను. లోపా? ఏంటి అవకాశం? ఆషాఢం. ముప్పై తర్వాత ఆషాఢం మొదలవుతుంది. అవును, అసలు నేను
ఈ ఆషాఢం గురించే మర్చిపోయాను. హ, ఆషాఢం హ, ఆషాఢం ఆషాఢం. ఆషాఢం ఏంటి? టెక్నాలజీ పెరిగి తెలివి ఆకాశం దాటిపోతుంటే ఆషాఢం లాంటి విషయాలు మీకెలా తెలుస్తాయి? అది ఇంగ్లీషు జనవరి ఫిబ్రవరి లాగే తెలుగు నెలల్లో ఒక నెల పేరు. ఈ ఆషాఢం నెలంతా కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. అవునా? అవును నీలిమా, అసలు దాన్ని కోడలుగానే ఒప్పుకోలేదు నేను. దాంతో అది కొత్త కోడలన్న విషయమే నా మైండ్లోకి రాలేదు. ఈ ఆషాఢాన్ని అడ్డం పెట్టి దాన్ని ముందే పుట్టింటికి పంపించేస్తాను. ఒక నెలంతా కూడా అది ఇంటికి దూరం అయితే ఆ తర్వాత ఇంకా దాన్ని ఇక్కడికి తిరిగి తీసుకురాకుండా అక్కడే ఉంచేస్తాను. మీరు తీసుకురాకపోతే అదే వచ్చేస్తుంది కదా ఆంటీ. అలా రాకూడదు. ఆషాఢం మొదలయ్యే ముందే కొత్త కోడల్ని వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి పుట్టింటికి తీసుకువెళ్తారు. ఆషాఢం అయ్యాకే అత్తగారు వెళ్ళి ఆ కోడల్ని తీసుకొచ్చుకుంటారు. అంటే ఆంటీ, ఈ 30 లోపు మనకి భానుపీడ. ఓకే వదిన గారు, నా కడుపు నిండింది, నేను వెళ్తాను. మంచిది. నీలిమా, వస్తాను. అలాగేనమ్మా. నీ ఆరోగ్యం, నాన్న ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. కార్తీక్, నీలిమా, చాందిని, అమ్మమ్మ. ఏంటమ్మా, ఎందుకంత హడావిడిగా పిలిచావు అందరినీ? ఏంటే మమ్మల్ని రమ్మని దాని వంక చూస్తున్నావు? మ్యాటర్ తనదే కదా. అవునులే, దానికి సంబంధించిన విషయమే కదా మన ఇంట్లో నడుస్తుంది. అది లేకపోతే మనకి పొద్దు గడవదు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. కార్తీక్, నువ్వీ భానుమతిని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టొద్దు అన్నావు. వెళితే మళ్ళీ రానివ్వను అని చెప్పావు. కానీ ఇప్పుడు తనంతట తానుగా ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది. తన పుట్టింటికి వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకు మనం కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. అదేంటమ్మా, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సీరియస్గా ఉందా? లేదండి,
మా అమ్మ నాన్న వాళ్ళందరూ బానే ఉన్నారు. ఇందాక నేను ఫోన్ కూడా మాట్లాడాను. ఎవరికి ఏ సమస్య లేదంట. నేను పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. వేరే వాళ్ళకి సమస్యలు తీసుకొచ్చే వాళ్ళకి, వేరే వాళ్ళ నెత్తి మీద బరువు పడేసే వాళ్ళకి సమస్యలేముంటాయి? నువ్విక్కడి నుంచి వెళ్ళాల్సింది మీ అమ్మా నాన్నలకి ఏదో సమస్య వచ్చిందని కాదు, ఈ ఇంటికి చెడు జరగకుండా ఉండటానికి. ఏంటమ్మా, భాను ఇక్కడుంటే మనకు చెడు జరుగుతుందా? అయితే వెంటనే పంపించేద్దాం మమ్మీ. ఏంటే వంకలేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందని అన్నీ అయిపోయాయి, ఇదొక్కటి మిగిలిందా? హా? ఏంటమ్మమ్మా, నీకేమైనా మతిమరుపొచ్చిందా? లేదా పద్ధతులు ఏమైనా మర్చిపోతున్నావా? లేకపోతే ఏంటి, ఈ భానుమతి ఇంట్లో నుంచి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చిందంటే ఏంటో ఆ అవసరం? ఆ? ఆషాఢం. హా? ఆషాఢమా? హా, అవును. కొత్తగా అత్తవారింట్లో అడుగుపెట్టిన కోడలు ఆషాఢం వచ్చినప్పుడు అత్తారింట్లో ఉండకూడదు, పుట్టింటికి వెళ్ళిపోవాలి. కొత్త కోడలు అత్తగారికి ఎదురు పడితే అత్తారింటికి కీడు, అత్తగారికి అనారోగ్యం. ఆషాఢ మాసం వచ్చిందా? వస్తుంది. రేపు వచ్చి 30కి వస్తుంది. ఆ పై నెలంతా ఉంటుంది. కాబట్టి ఆ నెలంతా నువ్వు నీ పుట్టింట్లోనే ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. ఏంటమ్మమ్మా అలా చూస్తున్నావు? చెప్పు. బామ్మ కూడా షాక్ లో ఉన్నట్టుందా ఆంటీ? నేను షాక్లో ఉండడం ఏమిటే, నీ మొహం మండ. ఆషాఢ మాసం అంటే ఈ భానుమతి ఏంటి, ఏ కొత్త కోడలైనా పుట్టింటికి వెళ్ళవలసిందే. కాకపోతే ఆషాఢం ఎప్పుడో నేను క్యాలెండర్లో చూడలేదు, అందుకే ఏం మాట్లాడడం లేదు. హ, కాబట్టి భానుమతి ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాలి. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. నేనెక్కడికి వెళ్ళను. కోర్టు నాకు ఈ ఇంటి కోడలిగా, ఆయనకి భార్యగా ఈ ఇంట్లోనే ఉండమని తీర్పిచ్చింది. కాబట్టి 6 నెలల టైం పూర్తయ్యేంత వరకు నేను ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టను. ఏయ్, కోర్టు నిన్ను కోడలుగా మాకు అంటగట్టింది కాబట్టే ఈ రోజు నిన్ను పద్ధతిగా పంపించాల్సి వస్తుంది. లేదంటే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజే నిన్ను మెడబట్టి బయటికి గెంటేసేదాన్ని. కోర్టు తీర్పిచ్చింది. హైందవ ధర్మాన్ని గౌరవించి ఆ ధర్మంలో ఉన్న విధి విధానాలు పాటించడం కూడా ఆ తీర్పులో ఒక భాగమే. ఆ ధర్మాల్ని, పద్ధతుల్ని పాటించకూడదు అని కోర్టు తన తీర్పులో ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే పెళ్లి కూడా ఆ ధర్మం ప్రకారమే జరిపించాం కాబట్టి. అందుకే నువ్వు వెళ్ళను అంటే కుదరదు, వెళ్ళి తీరాల్సిందే. లేదు, నేనెక్కడికి వెళ్ళను. అంటే నీ కోర్టు మీద గౌరవం లేదా? ఉంది. మరి ఉంటే వెళ్ళి బట్టలు సర్దుకో. ఉహుం, నేను సర్దుకోను. అయితే కోర్టు తీర్పుని గౌరవించట్లేదు అని ఒప్పుకో. గౌరవిస్తున్నాను. హే, ఎందుకే
దాన్ని ఒంటరి దాన్ని చేసి అందరూ తలో పక్క అలా పీక్కు తింటున్నారు ఆ? ఏ నీకు తన మీద జాలి పొంగుతుందా? నీలిమా నువ్వు మాట్లాడుకో. ఆ మాటకొస్తే నువ్వు కూడా ఇంట్లో ఉండకూడదు, అమెరికాకి వెళ్ళిపోవాలి. నేనా? తనెందుకెళ్ళాలి? ఏ ఆయనతో తాళి కట్టించుకున్న నేను ఇంటి నుంచి వెళ్ళాలి అన్నప్పుడు ఈ ఇంటికి సగం కోడలివి నువ్వు అని నీలిమాతో అంటున్నారు కదా, మరి మీరు కోడలిగా ఒప్పుకుంటున్నప్పుడు తనెందుకు ఇంట్లో ఉంటుంది? తను కూడా వెళ్ళాల్సిందే కదా. అత్తయ్య వద్దత్తయ్య, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏవండి మీరైనా అత్తయ్యకి చెప్పండి. అమ్మా, కార్తీక్ చూడు, ఇది నేనేదో కక్ష సాధింపుకో ఇంకో దానికో చెప్పట్లేదు. అది పద్ధతి, ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే అరిష్టం జరుగుతుంది. ఈవిడ గారు రేపే వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి. ఇది ఫైనల్.